రీసెంట్ గా ఓటీటీలోకి తలా అన్న మూవీ స్ట్రీమ్ అవడం స్టార్ట్ అయింది. ఇక 2 hours 1 minute రన్ టైమ్ తో ఈ మూవీ చూసాక నా ఫీలింగ్ అయితే ఈ మూవీకి తలా అని కాదు, ఆడియన్స్ తలరాత అని పెట్టాల్సింది. అమ్మ రాజశేఖర్ గారు తన కొడుకైన రాగిన్ రాజ్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ తీసిన ఈ మూవీ అస్సలు ఏం బాగాలేదండి. అసలు ఏం కాన్సెప్ట్ తో తీద్దాం అనుకున్నారో నాకైతే అర్థం కాలేదు. అంటే మనిషి ప్రాణం కోడి ప్రాణం ఒకటే, కోడిని కోసిన వాడికి మనిషిని కూడా అలా చేయడం రెండింటికి పెద్ద తేడా ఏం తెలీదు అన్న కాన్సెప్ట్ ని చూపించాలనుకున్నారేమో కానీ అస్సలు అయితే వర్కౌట్ అవ్వలేదు. ఇక కాన్సెప్ట్ విషయానికి వస్తే హీరో చిన్నప్పుడే తన తల్లిదండ్రులు విడిపోతారు. వీళ్ళని ఎలాగైనా కలపాలని పేరు మార్చుకొని తన తండ్రి దగ్గరికి వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత వాళ్ళని కలపడానికి తను ఏం చేశాడు, చివరికి వాళ్ళిద్దరిని ఒకటి చేయగలిగాడా లేదా, ఇది రొటీన్ కాన్సెప్ట్ అయినప్పటికీ ఈ కాన్సెప్ట్ ని తీసుకొని ఆడియన్స్ ని కబడ్డీ అయితే ఆడారు. అసలు తలా తోక లేని సీన్స్, అవినాష్ కామెడీ కూడా అస్సలేం వర్కౌట్ అవ్వలేదు. ఇక మెయిన్ విలన్ పాత్ర కూడా అంత స్ట్రాంగ్ ఇంపాక్ట్ కూడా ఏమీ చూపించలేదు. రణం మూవీ ఒకటి హిట్ చేయడం వల్ల ఆడియన్స్ కి థ్యాంక్స్ చెప్తూ ఇలాంటి రాడ్ రంబోల మూవీస్ అయితే జనాల మీదకి వదులుతున్నట్టు అనిపించింది. అసలు ఆ కోడి కాన్సెప్ట్ కి మనిషి కాన్సెప్ట్ కి లింక్ ఏంటో, ఆ కోడితో ఆ సాంగ్స్ లో గ్రాఫిక్స్ లో మరి ఆ స్టెప్లు ఏంటో, అసలు చిన్నపిల్ల హీరోయిన్ అన్న టైప్ లో ఆ హీరోయిన్ ఒకటి పెట్టారు. ఇంకా డైరెక్టర్ గారి మూవీస్ అన్నిట్లో ఉన్న మాస్ రొమాన్స్ అయితే చూపించడానికి ట్రై చేశారు. బట్ అస్సలు వర్కౌట్ అయితే అవ్వలేదు. అసలు మధ్యలో వీళ్ళని తమ్ముడు వీళ్ళింటి ముందుకే వచ్చి ఎందుకు సెటిల్మెంట్ చేస్తారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. అండ్ కొన్ని సీన్స్ కి అయితే అది ఎందుకు అలా జరుగుతుందో డైరెక్టర్ కైనా అర్థమైందో లేదో కూడా తెలియదు. ఈ మూవీ నేమ్ తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా అర్థం కాదు, అలా ఉంటుంది మూవీ. బట్ ఓవరాల్ గా ఇన్ని నెగిటివ్స్ లో పాజిటివ్ అంటూ ఎత్తుక్కోగలిగితే రోహిత్ గారు అండ్ ఎస్తర్ క్యారెక్టర్, వాళ్ళ క్యారెక్టర్స్ తో వాళ్ళ రోల్ కి న్యాయం అయితే చేశారు. మెయిన్ గా ఎస్తర్ తన ఎక్స్ప్రెషన్స్ తో అండ్ రోహిత్ గారు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇండస్ట్రీలో కనబడడం కొంచెం ఫ్రెష్ ఫీలింగ్ అయితే వచ్చింది. ఈ రెండు క్యారెక్టర్స్ కూడా మూవీని అస్సలు సేవ్ చేయలేకపోయింది. మెయిన్ గా సెకండ్ హాఫ్ వచ్చిన చేజింగ్ సీన్స్ అయితే మరీ రాడ్. అసలు ఈ కాన్సెప్ట్ కాకుండా ఇంకేదైనా కాన్సెప్ట్ ఇంకా మంచిగా తీసుంటే బాగుంది అనిపించింది. కొన్ని చోట్ల కామెడీ వర్కౌట్ చేయడానికి ట్రై చేశారు కానీ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఫైనల్ గా ఇన్ని చెప్పినా కూడా మూవీని ట్రై చేస్తానంటే నాకు ఏం సంబంధం లేదు బాబు, మీ ఇష్టం. ఫైనల్ గా ఈ మూవీని ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమింగ్ కి మొదలెట్టారు.